ఏపీలో ఏడాది పాలన సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కూటమి సర్కార్ దిగ్విజయంగా ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం పాలనలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి దిశగా ఏపీ పరుగులు పెడుతోందని అంటున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో విజయవాడ పార్లమెంట్లో ఎటువంటి అభివృద్ధి చేశారో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని మనతో ఉన్నారు. చిన్ని గారు, మీరు సంవత్సర కాలంగా ఎటువంటి అభివృద్ధి చేశారు? రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయగలిగారా? ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా మెట్టు వరకు నిలబెట్టుకోవడానికి కృషి చేశాం. దాంట్లో మొట్టమొదటిసారిగా నేను గెలిచిన రోజున మొదటి పార్లమెంటు సమావేశాల కాడి నుంచి ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టాం. ట్రాఫిక్ సమస్యలో భాగంగా నెడమానూరు నుంచి మెడికల్ కాలేజ్ వరకు 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ సాధించుకోవడం జరిగింది. కానీ మెట్రో కూడా రావటం వల్ల ఇది కొంచెం డిలే జరిగినా కూడా త్వరలో దాన్ని పూర్తి చేసి 1-2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ముఖ్యమైన ట్రాఫిక్ సమస్యని తెచ్చబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్కి అమృత్ భారత్ స్కీమ్ కింద 850 కోట్లతో పీపీపీ మోడల్లో రైల్వే స్టేషన్ తీసుకురావడంలో నేను పదే రైల్వే మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది. లోక్సభలో దాదాపు 3 సార్లు ఇదే విషయం మీద ప్రశ్నించడం జరిగింది. ఈ మధ్యనే పీపీపీ మోడల్లో 850 కోట్లు దీనికి రావడం జరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్ని అత్యుత్తమ సేవలు అందించే విధంగా రూపొందించబోతున్నారు. 2 శాటిలైట్ స్టేషన్లు నేను మొదటి నుంచి చెప్తున్నా. విజయవాడ రైల్వే స్టేషన్ డైవర్ట్ అవ్వాలి. విజయవాడ రైల్వే స్టేషన్ ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందనేప్పటికీ 2 శాటిలైట్ స్టేషన్లు గుణదల అండ్ రాయనపాడు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అవి కూడా అతి త్వరలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. ఇక మిగతా విషయాలకు వస్తే రాయనపాడులో 2 ఆర్ఓబీలు శాంక్షన్ చేయించాం. గొల్లపూడిలో ఆర్ఓబీ 4 లైన్ చేయడానికి కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వెస్టర్న్ బైపాస్కి ఎన్నో సమస్యలు ఉంటే దాన్ని రైతుల సమస్యలను తీర్చి వెస్టర్న్ బైపాస్ సాఫీగా సాగి మరి 2 నెలల్లో అమరావతికి వెస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి ఓపెన్ అయ్యాయి. విజయవాడకు సంబంధించిన వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అయ్యి విజయవాడ ట్రాఫిక్కి మొత్తానికి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశాం. ఇక ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో పాటు మేము సంక్షేమం అభివృద్ధి, మా కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి సంపాదనలో తీసుకెళ్ళటం జరిగింది. మేము వచ్చిన రోజు కాంచే పెన్షన్ ఇస్తానని చెప్పాం. అంతకుముందు 3 నెలలు కలుపుకుని మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆటోనగర్ ట్రాఫిక్ సమస్య ఉంది. దానికి ఆల్టర్నేటివ్ రోడ్లు కూడా నెడమానూరు నుంచి ఇట్లా పోరంకి నుంచి ఆల్టర్నేటివ్ రోడ్లు కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇట్లా రోడ్లే కాకుండా సంక్షేమమే కాకుండా విజయవాడ నగరానికి మొత్తం మంచినీరు, డ్రైనేజీ అంటే స్ట్రాంగ్ వాటర్కి శాశ్వత పరిష్కారంగా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. అదొక నెలలో రెడీ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వీటికి శాశ్వత పరిష్కారంతో కృషి చేయబోతున్నాం. వీటితోడు గ్రేటర్ విజయవాడ చేసి పరిసర ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు జక్కంపూడి కాలనీ, గొల్లపూడి అన్నీ కూడా సబర్బన్ ఆఫ్ విజయవాడ అయిపోయి వాటికి ఫెసిలిటీస్ లేపడం వల్ల గ్రేటర్ విజయవాడ తీసుకెళ్లే దిశలో కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంటే మీరు ముఖ్యంగా విజయవాడ నగరం చూసుకుంటే కనుక రాజధానిలో అంతర్భాగంగా ఉంది. కానీ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కడ చూసినా జామ్ అవుతుందని చెప్తున్నారు. ఎట్లా వీటిని అధిగమించడానికి ఏదన్నా మీ దగ్గర ప్లాన్ ఉందా? వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అయిపోతుంది. వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అయితే మనం కలకత్తా నుంచి మెడ్రాస్ వెళ్ళే హెవీ డ్యూటీ వెహికల్స్ మొత్తం కూడా వెస్టర్న్ బైపాస్లో ఊరు బయటకు వెళ్ళిపోతాయి. ఇది ఒక పెద్ద తాత్కాలిక ఉపశమనం. అంతా అర్బన్ మీదే ప్లానింగ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎట్లా రూరల్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మీకు, తిరువూరు కావచ్చు, జగ్గైపేట, నందిగామ, ఇటువంటి మైలవరం, ఇటువంటి కాన్స్టిట్యున్సీల మీద ఏదైనా ప్రణాళిక ఉందా? ఇప్పటికే డిఫెన్స్ కస్టర్ అని చెప్పి జయంతిపురంలో చెప్తున్నారు. మీ కృషి వల్లనే అది అయినట్టు తెలుస్తుంది. ఎట్లా ఎక్కడి వరకు వచ్చినాయి ఆ ప్రాజెక్ట్స్ అని? ఇవాళ నందిగామ, జగ్గైపేట రెండింటికి మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మేమందరం కూడా కోరటం, ఆయన వెంటనే అంగీకరించడం, అందులో గౌరవ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ 2,000 ఎకరాల్లో నేను, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి అక్కడికి వెళ్ళి స్థలం పరిశీలించడం జరిగింది. 2,000 ఐడెంటిఫై చేయడం జరిగింది.
త్వరలో దాన్ని ఇండస్ట్రియల్కి నోటిఫై చేయబోతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. నిజంగా చూస్తే నా నియోజకవర్గం మొత్తం కూడా నదికి అవతల అమరావతి, యువతల విజయవాడ నియోజకవర్గం. అది అభివృద్ధి చెందితే అమరావతి అంత అభివృద్ధి చెందితే ఇటు అంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పకుండా అన్ని నియోజకవర్గాలు సమగ్ర అభివృద్ధికే నేను కృషి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. కేశినేని చిన్ని గారి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో మనకి కనిపిస్తుంది. ఆయనకున్న 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన చెప్పారు. నిజంగా ఆయన కోరిక నెరవేరాలని, విజయవాడ పార్లమెంటు అన్నిటికన్నా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.